స్కూల్‌కి వెళ్ళే పిల్లల కోసం లేదా ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళ కోసం లంచ్ బాక్స్ అనేది త్వరగా ప్రిపేర్ చేసేసుకోవాలి. 10 మినిట్స్‌లో ఏమైపోతుందా అని ఆలోచిస్తూ ఉంటాం కదా! సో, అలాంటప్పుడు చాలా త్వరగా చేసేసుకునేది మజ్జిగ పులుసు. దీంట్లో కూడా చాలా రకాలుంటాయండి. ఏది చేసినా మజ్జిగ పులుసు ది బెస్ట్ అని చెప్పొచ్చు. అందులోనే సొరకాయ మజ్జిగ పులుసు అంటే ఇంకా చెప్పనే అక్కర్లేదు. చాలా బావుంటుంది. ఇంత సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ పులుసుని ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పేస్తాను. దానికంటే ముందుగా అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యష్ కుకింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మజ్జిగ పులుసుకి నేను సొరకాయని తీసుకున్నాను. దీంట్లోంచి హాఫ్ వరకు మాత్రమే తీసుకొని పైనున్న చెక్కను పీల్ చేసేసుకొని నాకు ఏ విధంగా ముక్కలు కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను. సొరకాయ అనేది మన హెల్త్‌కి చాలా మంచిదండి. దీన్ని వీక్‌లో 2 ఆర్ 3 టైమ్స్ తీసుకోవచ్చు. దీనివల్ల మన హార్ట్‌కి చాలా బావుంటుంది. అలానే బ్లడ్ పంపింగ్ కూడా చాలా మంచిగా అవుతుంది. నెక్స్ట్ దీనికి కావాల్సినవన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే నేను పుల్లటి పెరుగునైతే యూజ్ చేస్తున్నాను. మీకు పులుపు ఇష్టం లేకపోతే కొంచెం కమ్మగా ఉన్నది కూడా వేసుకోవచ్చు. కానీ సొరకాయ మజ్జిగ పులుసుకైతే కొంచెం కమ్మగా ఉన్న పెరుగైతేనే బావుంటుంది. పులుపు ఇష్టం లేని వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో, ఇప్పుడు ఈ పెరుగులో నేను కొద్దిగా పసుపు అలానే సాల్ట్ వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత విస్కర్‌తో మంచిగా బీట్ చేసుకోవాలి. ఇంట్లో పెరుగు ఉండిపోయి పులుపైపోతే గనక మంచిగా మజ్జిగ చారు అయితే ట్రై చేయండి. పులిసిన పెరుగులో మంచి బ్యాక్టీరియా అయితే ఉంటుంది. హెల్త్‌కి చాలా మంచిదన్నమాట. సో, మంచిగా బీట్ చేసుకున్న తర్వాత మనకి మజ్జిగ పులుసు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి అల్లం, వెల్లుల్లి వేసుకొని అయితే కచ్చా పచ్చగా దంచుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల మజ్జిగ పులుసుకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో, చూసారు కదా! మంచిగా వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయినైతే పెట్టుకున్నాను. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. మజ్జిగ పులుసుకి పెద్దగా ఆయిల్ అనేది పట్టదు. సో, 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్‌లోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలానే కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. నేను 2 వరకు ఎండుమిర్చినైతే తుంచుకొని వేసుకున్నాను. వీటన్నింటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి చిమ్మకుండా మూతనైతే పెట్టుకున్నాను. ఒక 10 సెకండ్స్ పాటు మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, అలానే సాల్ట్ కూడా వేసాము. మజ్జిగ కలిపేటప్పుడు అది సరిపోదు కాబట్టి సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి దంచుకున్నది కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటూ ఉండాలండి. ఇది వేయించుకునేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. నెక్స్ట్ దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు మగ్గించుకుంటే సొరకాయ ముక్కలనేవి మంచిగా మగ్గిపోతాయి. సో, చాలామంది ముందు ఉడకబెడతారండి. అలాంటిది ఏమి అవసరం లేదు. దీంట్లోనే మంచిగా మగ్గిపోతుందనమాట. చూసారు కదా! ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది. అలానే సొరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి కలిపి పెట్టుకున్న మజ్జిగ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. అయ్యో! వేడిగా ఉన్నప్పుడే మజ్జిగ వేసింది విరిగిపోతుంది అనుకుంటున్నారా? అలా ఏం అవ్వదండి. ఏం విరిగిపోదు. సో, మజ్జిగ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. చూసారు కదా! చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సొరకాయ మజ్జిగ పులుసు. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది. అలానే లంచ్ బాక్స్‌లో కూడా చాలా త్వరగా అయితే చేసేసుకోవచ్చు. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి కమ్మటి పెరుగుతో ఈ సొరకాయ మజ్జిగ పులుసు ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సొరకాయ అంటే మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. మీకొక డౌట్ రావచ్చు. సొరకాయ మజ్జిగ పులుసుని కమ్మటి పెరుగుతో ట్రై చేయమంటుంది. కానీ పుల్లటి పెరుగుతో చేసి చూపించింది కదా అని. ఏం లేదండి. పులుపంటే ఇష్టం లేని వాళ్ళు సొరకాయ మజ్జిగ పులుసు పుల్లటి పెరుగుతో ట్రై చేశారనుకోండి, పులుపు అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది సొరకాయ అనేది. సో, అప్పుడు అంతగా ఇష్టపడకపోవచ్చు. సో, అందుకనే నేను కమ్మటి పెరుగుతో ట్రై చేయండి అని చెప్తున్నాను. అంతేనండి. అంతకు మించి మరేమీ లేదు. సో, సొరకాయ తినడం ఇష్టం లేని వాళ్ళు తప్పకుండా తినడం అయితే అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇది మన హెల్త్‌కి చాలా మంచిది. వేస్ట్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అలానే హార్ట్ అటాక్ నుంచి కూడా మనల్ని కాపాడుతుందన్నమాట. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? అలా అయితే కామెంట్, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నాకు చాలా హెల్ప్ అవుతుంది. కుదిరితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. పక్కనే హై పాయింట్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.